రేపు జరగబోవు సార్వత్రిక సమ్మెకు బిఎంఎస్ పూర్తిగా దూరం ఉంది. కొన్ని ట్రేడ్ యూనియన్లు తమ రాజకీయ స్వప్రయోజనం కోసమే సమ్మె నిర్వహిస్తున్నాయి. పూర్తిగా బిఎంఎస్పై అపరాధాలు వేస్తున్నాయి సమ్మెలో పాల్గొనలేదనేసి. దాదాపు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2020 వరకు అనేకసార్లు చర్చలు జరిపింది రాష్ట్ర ప్రభుత్వాలతో, ట్రేడ్ యూనియన్లతో, అంతేకాకుండా యజమాన సంఘాలతో, అలాగే పార్లమెంటరీ స్థాయి కమిటీతో సమావేశాలు నిర్వహించారు. వీటన్నింటినీ చర్చించిన తర్వాతనే ఈ 4 కోడ్లు అనేది తీసుకురావడం జరిగింది. ఈ కోడ్లలో ఏమేమి ఉండేదనేసి చర్చలకు రమ్మంటే వీళ్ళు రాకుండా ఇప్పుడు ఆ కోడ్లు సరిలేవు, సమ్మె చేస్తున్నామంటారు. మీరు ఉపాధి హామీ పథకం కింద విబిజీ రామ్జీ పథకం ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది అర్థం కావడం లేదు. 25 రోజుల పని దినాలు పెంచినందుక, లేకపోతే వేతనం పెంచినందుక, కూలీలు పెంచినందుకని అర్థం కావడం లేదు. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాము. ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము కూడా తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో ఉపాధి హామీ కూలీలను పని దినాలు 200 రోజులుగా చేయాలని చెప్పి, అలాగే వారి కూలీలను కూడా డైలీ వేజెస్ కింద 500 రూపాయలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. బిఎంఎస్ ఎప్పుడు దేశహితం, కార్మిక కోసమే పోరాడుతుంది, ముఖ్యంగా తెలియజేస్తున్నాము. తోటి కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తోటి కార్మిక సంఘం మీద నిందలు వేసేటప్పుడు ఆధారపూరితంగా వేయాలని చెప్పి తెలియజేస్తున్నాము.